ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది పెదవాగు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వాగు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గడంతో వాగు ప్రవాహం శాంతించింది. వర్షాలు పడితే ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెదవాగు వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కొండవాగులు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇటు తెలంగాణలో పడినటువంటి వర్షాలతోటి ఉప్పొంగి ఇటు ఏలూరు వైపు ప్రవహించేటటువంటి పెద్దవాగు ఏదైతే ఉందో ఆ వాగుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. నిన్న ఈ వాగు ఉప్పొంగడంతో అలాగే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గుబులమంగవమ్మ వాగు లాంటివి ఉప్పొంగడంతో ఈ ఇటువైపు అశ్వారావుపేట వైపు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో కొంతమంది కూలీలు కొట్టుకుపోయారు. వాళ్ళందరూ కూడా ఏలూరు జిల్లా నుంచి ఇటు తెలంగాణ ప్రాంతానికి కూలి పనుల నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు. ఇందులో 2 మహిళలు కూడా కొట్టుకుపోయారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంటే ఇది బోర్డర్ కావడంతో అటు నుంచి ఖమ్మం నుంచి వచ్చేటటువంటి వర్షాల ద్వారా వచ్చేటటువంటి వరద నీరు ఇక్కడ ప్రాంతాల వాసులకి కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏలూరు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో కొండవాగులు ఎప్పుడు పొంగుతాయి, ఎప్పుడు ఉప్పొంగుతాయి అనేటటువంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గడం అలాగే ఈ వాగులు వచ్చేటటువంటి నీరు తగ్గడంతో ప్రస్తుతానికి ఈ వాగులు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ టైప్లో ఒక్కసారిగా వాగులు ఉప్పొంగుతూ ఉంటాయి. దీంతో రహదారులు తెగిపోవడం, ఆ సమయంలో వాహనదారులు గంటల తరబడి అక్కడ ఎదురు చూసి పూర్తిగా అక్కడ ప్రవాహం తగ్గిన తర్వాత మళ్ళీ రాకపోకలు అనేవి కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం పెద్దవాగు కొంత ప్రశాంతించింది. అయితే కొద్దిసేపటి క్రితం ఏలూరు పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా పెద్దగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం లేని నేపథ్యంలో కొంతవరకు కూడా వాగు ఉధృతి ఇంకా మరింత తగ్గేటటువంటి అవకాశం ఉందనేటటువంటి సూచనలు చేస్తున్నారు. అయితే పోలవరం ఏజెన్సీలో ముఖ్యంగా ఇటు గుబ్బలమంగమ్మ వాగు కానీ ఇటు ఈ ముంపు మండలాలు వేలేరుపాడు కుక్కునూరులో ప్రవహించేటటువంటి పెద్దవాగు కానీ అలాగే ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాలన్నీ తీసుకొచ్చేటటువంటి నీటితోటి ఎర్రకాలువ జలాశయం అలాగే తమ్మిలేరు జలాశయాలు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఖమ్మంలో కురిసినటువంటి వర్షాల ప్రభావం ఏలూరు జిల్లా దిగువన ఉండేటటువంటి జంగారెడ్డిగూడెం అలాగే అటు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి నల్లజర్ల అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల అధికారులు కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి వర్షాల పరిస్థితి కొంత తగ్గుముఖం పట్టడం అలాగే వాగులు కూడా కొంత తగ్గడంతో ఇంకా మిగిలినటువంటి కొండవాగుల నుంచి కూడా వాన నీరు వరద నీరు అనేది ప్రాజెక్టులకు చేరుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా మరికొద్ది 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలను అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు ఏలూరు అలాగే అశ్వారావుపేట అంటే తెలంగాణ సరిహద్దుల్లో ఉండేటటువంటి కొండవాగులు అలాగే పెదవాగు ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా నుంచి.